ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను యాంకర్ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలితాదేవి ఉపాసకులు నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడతారు. గురుగారు నమస్కారం. శ్రీమాత్రే నమః. గురుగారు, మేషరాశి వారికి పర్టికులర్ గా ఏ క్షేత్రానికి వెళ్తే వాళ్ళకి మంచి జరుగుతుంది, అలాగే ఆ క్షేత్రానికి వెళ్ళి పర్టికులర్ గా ఒక పరిహారం ఏదైనా చేస్తే ఇంకా బాగుంటుంది అనేటట్టు ఏమైనా ఉన్నాయా గురుగారు? ఉందండి, మనం ఆల్రెడీ గతంలో కొన్ని వీడియోలో చెప్పాము. అయితే ఇక్కడ ఏంటంటే అసలు క్షేత్రానికి వెళ్తే ఎందుకు మంచి జరగాలనే పాయింట్ మనం అర్థం చేసుకోగలగాలి. క్షేత్ర మహిమ అంటాం. క్షేత్రంలో స్వయంభూగా మనకి వెలిసినటువంటివి ఉంటాయి. అందులో ఆ క్షేత్రాల్లో కూడా కొన్ని మనకి శక్తిపీఠాలు ఉంటాయి, కొన్ని ఏమో జ్యోతిర్లింగాలు ఉంటాయి. అవి ఇంకా పవర్ఫుల్ చెప్పాలంటే. అయితే ఈ మేషం వారికి పర్టికులర్గా దత్తక్షేత్రాలకు వెళ్తే చాలా మంచిది. మేష లగ్నం అనుకోండి, మేష రాశి అనుకోండి. అయితే ఈ మేషంలో కూడా మళ్ళీ మనకి 3 నక్షత్రాలు ఉంటాయి. మరి నక్షత్రం పరిస్థితి ఏమిటి అంటే, ఎప్పుడైనా సరే ఇప్పుడు అశ్విని, భరణి, కృత్తిక ఒకటో పాదం ఉంటుంది మేషంలో. అశ్విని వారు ఉదయం నిద్రలేచిన వెంటనే గణపతిని ధ్యానం చేసుకుని నిద్రలేవాలి. భరణి వారు అమ్మవారిని, కృత్తిక వారు శివుణ్ణి కానీ సూర్యభగవాను కానీ తలుచుకుని నిద్రలేవచ్చు, లేదా అగ్నిదేవుణ్ణి అయినా తలుచుకోవచ్చు. కృత్తిక నక్షత్రానికి అది దేవతగా అగ్నిని చెప్తూ ఉంటారు. అయితే సరే, క్షేత్రానికి వెళ్ళి వచ్చేయడం ఒక ఎత్తు. మీరు అన్నట్టుగా అక్కడ ఏదైనా ప్రత్యేకంగా చేస్తే ఏమిటి అనేటువంటిది కనుక చూసుకుంటే, అక్కడ గనక ఎవరైనా సూర్యభగవానుడికి అర్ఘ్యం కనుక వదిలినట్లయితే ఇక్కడ 2 ఫలితాలు. సహజంగానే మేషం వారికి సూర్య భగవానుడికి కనుక అర్ఘ్యం వదిలితే పూర్వజన్మ కర్మ తొలగుతుందని చెప్తుంది శాస్త్రం. శాస్త్రంలో 3 విషయాల వల్ల నీ పూర్వజన్మ కర్మ తొలగుతుంది, అదర్వైజ్ నువ్వు అనుభవించాల్సిందే అని చెప్తూ ఉంటుంది. ఏమిటా 3 విషయాలు అంటే, 1 లలితా సహస్రనామాలు నిత్యము పఠనం చేయడం ద్వారా లేదా శ్రవణం చేయడం ద్వారా. అంటే అలాగా ఊరికేదో చదివేయడం కాదు. లలితా అమ్మవారి యొక్క అనుగ్రహం విశ్వం మొత్తం ఏ రకంగా స్ప్రెడ్ అయి ఉంది, ఆవిడ శక్తి ఎలా పనిచేస్తుందని అర్థం చేసుకోవడం. ఇది అర్థమైతే ఏమవుతుంది అంటే, ఫస్ట్ మనిషిలో చాలా మార్పు వస్తుంది. అంటే ఏంటంటే, నేను ఎందుకు వీళ్ళతో ఇలా ప్రవర్తించాలి, పిల్లలు కూడా అమ్మవారు ఉంది కదా అనే థాట్ వస్తుంది. ఇప్పుడు చిన్న ఫోటో ఉందండి మనకి. ఆ ఫోటో తయారవ్వకముందు ఏంటి, అదొక చెక్క ముక్క లేకపోతే అదొక పేపరు, కలర్స్. ఆ కలర్స్ వెళ్ళి ఆ ఫోటో మీద పడి ఒక పటంగా మారినప్పుడు మీరు దాన్ని కాలు తగిలించగలరా? ఎందుకు అంటే, అదొక ఆకారం దాల్చింది. అంటే ఒక పేపర్ మీద కొన్ని రంగులు పడి దాన్ని మీరు చేత్తోనే పట్టుకోగలుగుతారు, కానీ కాలు టచ్ చేయకుండా ఉండే ఇది మీకు వచ్చేసింది. మరి అలాంటప్పుడు మనిషి లోపల అమ్మవారు ఉంటుంది అని చెప్పి లలిత సహస్రనామం అని చెప్తుంది. ప్రతి జీవి లోపల, ప్రతి దాని దగ్గర ఎలా ఉంది ఎనర్జీ అని. అది మీకు ఒక స్పష్టత వచ్చినప్పుడు దాంతో మీరు మెదిలేటువంటి విధానంలో మార్పు వచ్చేస్తుందిగా. మరి అలాంటప్పుడు మనిషిలోనే ఉందన్నప్పుడు, ఇంత ఉన్నప్పుడు క్షేత్రంలో స్వయంభూగా అక్కడ ఉంటాడు స్వామివారు. అమ్మవారు అయితే అమ్మవారి క్షేత్రం, అయ్యవారు అయితే అయ్యవారు. అక్కడికి వెళ్ళినప్పుడు ఎలా ఉండాలనేది మనం ముందుగా తెచ్చుకోవాలి. క్షేత్రం వెళ్ళిపోవడం కాదు, అక్కడ వెళ్ళినప్పుడు ఎలా ఉండాలి. లైన్లో వాళ్ళతో వీళ్ళతో గొడవలు పెట్టుకోవడము, లేకపోతే లైన్లో ఏదో అడ్డదారిలో దూరిపోయి మనం తొందరగా దర్శనం చేసుకుంటాం అనుకోవడము, ఇలాంటివి చేయకూడదు, ఖచ్చితంగా చేయకూడదు. అదేవిధంగా అక్కడ మీరు దత్తక్షేత్రాల్లో గనక సూర్య ఉపాసన గనక చేయగలిగితే, ఇప్పుడు నవంబర్ వరకు కూడా మేషం వారికి పంచమంలో కేతు ఉంటాడు. గణపతిని సూర్యుడిని ఏదైనా ఉపాసన కనుక చేయగలిగితే, ఉపాసన అంటే ఎలా చేయాలి అంటే, గణపతి యొక్క స్తోత్రం చదువుకోవడం, లేకపోతే గణపతి యొక్క మంత్రం ఎవరి దగ్గరైనా గురువుల దగ్గర నుంచి తీసుకొని చేయడం. అంటే దత్తోపాసనతో పాటు, అంటే దత్తాత్రేయుడు ఉపాసన చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు శాస్త్రం. అంత ఈజీగా మనకి దొరకడం ఆయన అని ఎంతో పరీక్షలు పెడుతూ ఉంటారు. మీరు ఒక దత్తాత్రేయుడికి సంబంధించినటువంటి వృత్తాంతాలు ఉంటూ ఉంటుంది. ఒక బ్రాహ్మణుడు ఒక చెట్టు కింద రోజు కొంత అన్నాన్ని పెడుతూ ఉంటారు, ఏదైనా పక్షులు ఏమైనా తింటాయిలే అనుకొని బలిగా పెడుతూ ఉంటే, ఒకరోజు ఇలాగే పెట్టంగానే ఒక కాకి వచ్చి పిలుస్తూ ఉంటుంది. ఏమిట్రా పిలుస్తుందని చూస్తే బ్రహ్మరాక్షసులాగా ఉంటాడు ఆయన. అయ్యి బాబా ఆయన భయపడుతుంటే, నువ్వేం భయపడకు, నువ్వు రోజు నివేదన అర్పించినట్టు ఏదైతే ఉందో తినగా 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 నాకు బ్రహ్మరాక్షత్వం పోయింది. అంటే ఒక వ్యక్తి ఒక దేవతని ఉపాసించి పెట్టిన ప్రసాదంతో అక్కడ ఉండే బ్రహ్మరాక్షత్వం పోయింది. అంటే ఒక ప్రసాదాంతానికి అంత ఫలం ఉందంటే, నువ్వు క్షేత్రానికి వెళ్తే అంత ఫలం. క్షేత్రానికి వెళ్ళి అక్కడ నువ్వు చేసేటువంటి ఉపాసన ఏదైతే ఉంటుందో, అంటే సూర్య ఉపాసన చేస్తావా, గణపతిని చేస్తావా, దత్తుడితో పాటు నీకు ఎంత ఫలితం వస్తుందో ఒక్కసారి ఆలోచించాలి.
అంటే స్వయంభూగా వచ్చే. ఇప్పుడు మనకి తిరుపతి ఉంది, Hmm. తిరుపతిలో స్వామివారిని ఇలా విగ్రహం ఉంటుంది. Hmm. ఆయన అంటే ఎవరో చెక్కింది కాదు అది, ఆయన ఒక 2 స్టెప్స్ వెనక్కి వేసి అట్లా అయిపోయాడు. అవును. అలా ఏంటంటే మీరు ఎవరైతే అక్కడికి వెళ్ళి గరికతో గణపతిని Hmm. మరియు సూర్య భగవాన్ అర్ఘ్యం వదలడము, దత్తాత్రేయుని ఆరాధన, దత్తుడి యొక్క చిన్న పటం ఏదైనా పెట్టుకొని గంధముతో గనక దత్తాత్రేయుని ఆరాధన గనక చేసినట్లయితే పూర్వజన్మ కర్మ ఖచ్చితంగా దగ్ధమవుతుంది. అలాగే మనకి శాస్త్రాల్లో ఇందాక చెప్పాను, లలిత సహస్రనామాలు చదివితే పూర్వజన్మ కర్మ దగ్ధం అవుతుందని. దీంతోపాటు సూర్య ఉపాసన వల్ల కూడా పూర్వజన్మ దగ్ధం అవుతుందని చెప్తుంది శాస్త్రం. Mhm. అదేవిధంగా 3వ పాయింట్ ఏమిటి అంటే, ఎవరికైనా వాళ్ళ పూర్వజన్మ దగ్ధం అవ్వాలంటే మీకు దగ్గరలో ఉండే ఆలయాలు, క్షేత్రాలు ఉంటాయి కదా, Hmm. అక్కడికి వెళ్ళి మీరు ఒళ్ళు వంచి ఏదైనా సేవ చేయగలగాలి. అంతేగాని ఏదో నేను డబ్బులు ఇచ్చేసానండి, అక్కడ ఏదో ఫండ్ ఇచ్చానంటే అది కొంతవరకే. Hmm. కానీ మీ అంతటి మీరు ఎప్పుడైతే సేవ చేస్తారో ఆ ఎఫెక్షన్, ఆ ఫలితం వేరే ఉంటుంది. అంటే ఎలా అంటే, ఇప్పుడు ఒక తల్లికి ఒక పిల్లాడు పుట్టాడు, Hmm. ఆ పిల్లాడు ఆలనా పాలన దగ్గరుండి చూసుకున్నప్పుడు ఉండే ఎఫెక్షన్ వేరే ఉంటుంది. Ah. ఏదో ఆయాలు చేస్తుంటారండి, ఏదో జస్ట్ నేను పిల్లడు తల్లి అన్నట్టుగా అంటే అది వేరే ఉంటుంది. Hmm. అవునా కదా? అవును. అట్లా ఏంటంటే మనము స్వయంగా అమర్చుకొని ఎలా అయితే పూజ చేసినప్పుడు ఆ ఎఫెక్షన్ ఇది ఎలా ఉంటుందో, క్షేత్రానికి వెళ్ళి సేవ చేయడం వల్ల మీ యొక్క పూర్వజన్మ దగ్ధం అవుతుందని చెప్తూ ఉంటారు. అందుకని దత్తాత్రేయ క్షేత్రానికి వెళ్ళి అక్కడ సేవ చేయండి, సూర్య ఉపాసన చేయండి, గణపతి యొక్క ఆరాధన చేయండి. నవంబరు 25వ తేదీ వరకు పంచమంలో కేతు ఉంటాడు. Hmm. ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ముఖ్యంగా అక్కడికి వెళ్ళి గణపతిని చేయడం వల్ల డెసిషన్ మేకింగ్ అంటూ ఉంటాం. అవును. ఎందుకంటే పంచమ స్థానంలో డెసిషన్ అనేటువంటిది ఉంటుంది, మనిషి యొక్క ఆలోచన విధానం అనేటువంటిది. Hmm. ఆ యొక్క విధానం అనేటువంటిది పూర్తిగా మారుతుంది. అయ్యో ఇన్ని రోజులు నేను ఎందుకు ఇలా ఆలోచించాను, అరే ఈ డెసిషన్ తీసుకోకుండా ఉండకూడదు, ఈ డెసిషన్ తీసుకోవాలనే ఒక క్లారిటీ ఆఫ్ మైండ్ అనేటువంటిది పెరుగుతుంది వీరికి. సూపర్. ఇంకోటి గురుగారు, ఇందాక మీరు అన్నారు క్షేత్రానికి వెళ్ళి ఏ విధంగా ఉండాలి అనేది కూడా మనకి తెలియాలి. చాలా ముఖ్యం అండి. అయితే లలిత సహస్రనామం ఇంట్లో పఠించేటప్పుడు అంటే Hmm. కొంతమంది ఏం చేస్తుంటారు అని అంటే, అది చదివేటప్పుడు కూడా పక్కన ఏం జరుగుతున్నాయో దాని మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది. అవునండి, అవును. ఫోన్లు మాట్లాడుకోవడం గురించి కావచ్చు, పక్కన ఎవరైనా మాట్లాడితే మధ్యలో సమాధానం ఇవ్వడం అవునండి, కావచ్చు. అవును, అవును, అవును. అది అది తప్పంటారు కదా గురువు గారు. మీకు లలితనే కాదమ్మా, ఇప్పుడు మీరు ఉన్నారమ్మా, కారు Hmm. నడుపుతున్నారు, కారు మీద డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేషన్ పక్కన పెట్టేసి ఫోన్ చూసుకోవడము, పక్క ఏం జరుగుతుంది ఇట్లా తిరిగి చూస్తే ప్రమాదమే ఏమవుతుంది? కదా. అవును. నీ కారు నడిపితేనే అంత ప్రమాదం అన్నప్పుడు అమ్మవారు వచ్చి అక్కడ కూర్చుంది. నువ్వు ఒక లలితా సహస్రనామాలు చదువుతున్నావు అంటే అక్కడ అమ్మవారు వచ్చి కూర్చుంది. నువ్వు ఎంత మీరు ఒక గెస్ట్గా ఒక ఇంటికి వెళ్ళారు, మిమ్మల్ని పట్టించుకోకుండా ఆ ఇంట్లో వాళ్ళు ఫోన్ చూసుకుంటూ కూర్చున్నారు, ఎలా ఉంటుంది మీకు? ఒళ్ళు మండిపోతుంది. అవును. ఎందుకు వెళ్ళారంటే నాకేం అవసరం వీళ్ళ ఇంటికి పోవడానికి, అవును. వెళ్ళిపోతారు. అవును. ఎందుకు నా ఇంట్లోనే ఉంటా కదా, వీళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చుంటే వాళ్ళు ఫోన్లు మాట్లాడుకుంటూ లేకపోతే ఫోన్లో చూసుకుంటూ ఏదో పని చేసుకుంటూ ఉంటే అసలు ఎందుకు వెళ్ళాను అనిపిస్తుంది. అవును. అలాగే దేవతను కూడా మనం పిలిచినప్పుడు కంప్లీట్ కాన్సన్ట్రేషన్తో, శాస్త్రంలో ఒక విషయం ఉంది ఏంటంటే, పూజ చేస్తున్నావు మధ్యలో ఏదో జరిగింది, పెద్ద పెద్ద కేకలు వేస్తారు పూజ చేస్తారు చాలామంది. అలా గనక ఎవరైనా కేకలు వేస్తే పరిహారం ఏం చెప్పారు తెలుసు? దానికి పరిష్కారము వెంటనే వెళ్ళి గుండు కొట్టించుకోవాలి. మ్మ్. పశ్చాత్తాపం 3 రోజులు బాధపడాలి, అయ్యో ఏంటి ఇంత పని చేశానని. ఎందుకంటే నువ్వు వేసిన కేక వల్ల దేవత అలిగి ఇంకోసారి రాకపోవచ్చు, నువ్వు ఎన్ని పూజలు చేసినా నీకు ఫలించకపోవచ్చు. ఎందుకు పూజలు చేస్తున్నా ఫలించమంటే మీరు ఇప్పుడు అడిగినటువంటి ప్రశ్న వల్లే. అంటే ఏంటి, ఒక పక్క పూజకు కూర్చుంటాడు, మ్మ్. ఫోన్లో ఎవరైనా మెసేజ్ పెట్టారు, ఆఫీస్లో ఏమవుతుందని ఆలోచిస్తూ ఉంటారు, లేకపోతే ఇంట్లో వాళ్ళది ఏదో మాటిమాటికి పూజలో 10 సార్లు భార్యను పిలవడమో లేకపోతే అబ్బాయి గురించి ఏదో చెప్పడమో లేకపోతే ఫోన్ వచ్చి మళ్ళీ ఇంకోటి ఏదో ఎత్తడమో చేస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ కాల్ దట్ ఈస్ డిఫరెంట్ కేస్ అండి. ఏదో అయిపోయింది, కొంపలు మునిగిపోయింది, ఎమర్జెన్సీ కాల్ వచ్చిందండి, నాకు తప్పలేదన్నప్పుడు క్షమాపణ చెప్పుకొని ఒకసారి అయితే ఒక సెకండ్లో పెట్టేసేయాలి. మ్మ్. కానీ మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సమయంలో ఇంకో పని చేయడం వల్ల మీరు చేసినటువంటి పూజ వృధా అవుతుంది, దేవతకి కోపం వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. మనకే కోపం వస్తుంది ఎవరైనా ఇంటికి వెళ్తే, మరి దేవతకి ఎందుకు రాదండి? అంతే. ఇంకా దీనికంటే పితృదేవతలు అయితే ఇంకా కోపం వస్తుందండి, వాళ్ళు అస్సలు ఉండదు. ఇంకా కంప్లీట్ కాన్సన్ట్రేషన్, భక్తి శ్రద్ధ భావనతోనే చేయాలి. ఏమాత్రం కొంచెం తప్పిదాలు చేస్తున్నామో వెళ్ళిపోతారు, తీసుకోరు. మీ పితృకర్మ వాళ్ళకేం పట్టింది, వాళ్ళు బ్లెస్ చేయడానికి వచ్చారు. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. శ్రీమాత్రే నమః.